నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరపాలక సంస్థ ట్రాఫిక్ పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు. శనివారం సాయంత్రం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు నగరపాలక అధికారులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి నగరంలోని మెయిన్ రోడ్ కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు గల ట్రాఫిక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని మెయిన్ రోడ్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. మెయిన్ రోడ్ కోటగుమ్మం సెంటర్ నుంచి ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరకు ఉన్న షాపుల యజమానులు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారి షాపులకు వచ్చే కస్టమర్స్ వాహనాలు, పనిచేసే సిబ్బంది వాహనాలు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలన్నారు. ఆయా షాపుల ముందు ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో వాహనాలు పార్కింగ్ చేయరాదని అన్నారు. కోటగుమ్మం మెయిన్ రోడ్ నుంచి ఛాంబర్ వరకు గల షాప్ యజమానులు ప్రజలకు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు పార్కింగ్ చేయరాదని, సంబంధిత అధికారులు ముందుగానే వారికి తెలియజేసే విధంగా గోడ పత్రికలను అంటించాలని అన్నారు. ఒక వారం పోయిన తర్వాత కూడా అదే రీతిలో ట్రాఫిక్ సమస్య ఉంటే ఫైన్ వేయడం జరుగుతుందని వారికి ముందుగానే తెలియజేయాలని అన్నారు. అధికారులు ట్రాఫిక్ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని, ఇందులో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు పడకూడదని సంబంధిత అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.